ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని అనుదినము బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించే అవకాశాన్ని, ధ్యానించడం ద్వారా నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈరోజు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? ఆగమ్యమానందమే హృదయాము నిండేను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికే యోగ్యములు, స్తుతికే యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్రముల కన్న గోపాది. ఆకాశతార పర్వత సముద్రముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా. అవును, మన ప్రభు ప్రేమ ఆకాశము కంటే, తారల కంటే, సముద్రము కంటే, పర్వతముల కంటే ఎంతో గొప్పది. ప్రతి ఉదయ కాలములు దేవుణ్ణి స్తుతించడానికి యోగ్యములై ఉన్నవని ఈ కీర్తన సెలవిస్తుంది. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దామా? నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. చాలా అద్భుతమైన మాటలు మనం చదివి ఉన్నాం. యెహోవా వంటి వారు ఎవ్వరూ లేరు. బలములో కానీ, పరాక్రమంలో కానీ, జ్ఞానములో కానీ, ప్రేమించుట్లో కానీ, విడిపించుట్లో కానీ, రక్షించుట్లో కానీ, శిక్షించుట్లో కూడా ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. బలము గల వారి చేతిలో నుండి విడిపించగలవాడు దేవుడు ఒక్కడే. భయంకరమైన శ్రమలో నుండి ఎవరు విడిపిస్తారు? భయంకరమైన వ్యాధిలో నుండి ఎవరు నన్ను రక్షిస్తారు? చిన్నాభిన్నమైన పైన నా ఆశలు, నా జీవితం ఎవరు బాగు చేసేది అనే ప్రశ్న ఈ మాటలు వింటున్న వారు ఎవరిలో అయినా గనుక ఉంటే ఈ మాటలు మీ కొరకే. యెహోవాను చేరినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన మీ బ్రతుకుల్లో చేసే కార్యం ఏంటంటే బలమైన శత్రువు చేతి నుండి విడిపించగలడు. బైబిల్లో ఎంతోమందిని దేవుడు భయంకరమైన పరిస్థితుల నుండి, భయంకరమైన చేతుల నుండి విడిపించాడు. బారాకు, దెబోరా కాలంలో కానాను రాజు చేతిలో, అతని సైన్యాధిపతి అయిన సిసిరా చేతిలో నుండి దేవుడు అద్భుతంగా వారిని విడిపిస్తాడు. గొప్ప జయ జీవితాన్ని వారికి ఇస్తాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దెబోరాకు, బారాకు విజయాన్ని దేవుడే దయచేశాడు. ఈరోజు మీ జీవితంలో కూడా అనేక శత్రువులు కలిగి ఉన్నారేమో. అనారోగ్యం మీ శత్రువా? భవిష్యత్తు మీ శత్రువా? మీ సొంత నిర్ణయాలే మీ శత్రువా? దేవుని మొరపెట్టండి. ఎవరైతే మీ కష్టాన్ని దోచుకుంటున్నారో, ఎవరైతే మీకున్న మంచి పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారో, ప్రతి విషయంలోనూ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఒకటే: మీ దేవుడు వంటి వాడు ఎవ్వరూ లేరు. ఆయన బలము వంటిది మీకు ఎక్కడా లేదు. ఆయనే మన బలమై ఉన్నాడు. దావీదు భక్తుడు అంటాడు, దేవా నీవే నా బలము, నా కొండ, నా కోట అని. అవును, ఆయన మన బలమై ఉండి ఆయనే మనల్ని విడిపిస్తానని రోజు వాగ్దానం చేస్తున్నాడు. దీనులను విడిపిస్తాడట. మన దేవుడు దీనులను కనికరించువాడు, విడిపించువాడు. ఎలాంటి బలహీనతలో ఉన్నప్పటికీ ఈరోజు ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. విడిపించే దేవుడు మనకు తోడై ఉండి మనల్ని బలవంతుల చేతుల నుండి విడిపిస్తానని, ఆయన వంటి వాడు ఎవ్వడు లేడని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. ఎవరైతే ఏకీపిస్తున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దాన ఫలమును దయచేయండి.
దయచేయండి. ఏకీభవించిన వారిని నీ మాటల తట్టు త్రిప్పివేయండి. నీ కృపతో మమ్మల్ని ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా ఆదరించమని, బలపరచమని, ప్రతి ఒక్కరి మీద ఈ దిన ఆశీర్వాదములు కుమ్మరించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.